మన ఏన్షియన్ డేస్లో డెంటల్ డాక్టర్స్ అనే వాళ్ళు అవైలబుల్గా లేరు అండ్ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ప్రాపర్గా అనస్థీషియా లేదు, యాంటీబయోటిక్స్ ప్రాపర్గా లేవు. సో అలాంటి కేసెస్లో టీత్ కొంచెం పుచ్చిపోయి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి మనకు ఇక్కడ సైనసెస్ అనేవి ఉంటాయి, మ్యాక్సిలరీ సైనస్ అంటే స్పేసెస్. సో ఆటోమేటిక్గా మనకి ఈ ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి అక్కడికి స్ప్రెడ్ అయిపోయేది. సో మనకి ఇక్కడ ఫేస్ అంతా కొంచెం ఉబ్బడం, కన్ను దగ్గర అంతా లావు అయ్యి కన్ను నుంచి కూడా వాటర్ రావడము, ఇది ఒక కండిషన్లో ది పీపుల్ యూస్ టు థింక్ బికాస్ ఆఫ్ ద టీత్ ఇన్ఫెక్షన్ ఐ గాట్ ఇన్ఫెక్టెడ్. 2 days తర్వాత పళ్ళు తీయడము అనేసి కొంతమంది స్టార్ట్ చేశారు, కానీ ప్రాపర్గా స్టెరిలైజేషన్ లేకుండా, అనస్థీషియా లేకుండా ఫోర్స్ఫుల్గా పట్టుకొని అలా లాగేసి తీసేవాళ్ళు. సో అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి కొంచెం ఐ ఎఫెక్ట్ అవ్వడం అనేది